నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు న్యూరో సైకలాజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే పద్మిని. ఇవాళ రేపు కోరికలు లేకుండా ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు అసలు అబ్బా చాలా మెట్లు ఎక్కేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. కానీ కోరిక అనేది సహజం. గృహస్థాశ్రమంలో ఉన్నామంటే కోరిక ఖచ్చితంగా ఉంటుంది. అయితే నేను అడిగేది ఏంటి అంటే, ధర్మబద్ధమైన కోరికలు నెరవేరాలి అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినే మాట మేనిఫెస్టేషన్. ఈ మేనిఫెస్టేషన్ కనుక కరెక్ట్గా చేసుకుంటే మన కోరిక ఏదైనా కానీ ఖచ్చితంగా నెరవేరుతుంది అని అంటున్నారు. నిజమేనా? మీరు కూడా ఏదైనా చక్కటి రెమెడీ చెప్తారా ప్రేక్షకులకి వాళ్ళ కోరికలు నెరవేరడానికి? తప్పకుండా. మేనిఫెస్టేషన్ చాలా బ్యూటిఫుల్ టెక్నిక్ పద్మిని. అండ్ మేనిఫెస్టేషన్ అంటే ఏమీ లేదు. ఇప్పుడు సంకల్పం, దృఢ సంకల్పం. ఇప్పుడు నాకు బాగా మనసులో చాలా ఒక మంచి కోరిక నాటుకుపోయింది. నాకు ఒక మైండ్లో నాటుకుపోయింది ఆ కోరిక. అది నేను దృఢంగా సంకల్పించుకున్నాను. లేదు, నేను ఇప్పుడు ఒక స్టూడెంట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నేనేదో కాంపిటేటివ్ ఎగ్జామ్కి అపేర్ అవుతున్నా. నాకు అయిపోవాలి, నేను ఇది అయిపోవాలి, నేను ఆ బ్యాంక్ ఎగ్జామ్ క్రాక్ చేయాలి, నేను ఆ డాక్టర్ సీట్ నేను తెచ్చుకోవాలి, నేను ఆ ఐఏఎస్ ఎగ్జామ్ రాసి నేను అది క్రాక్ చేయాలి. నాకు ఆ దృఢ సంకల్పం ఉంది. అది ఎలా మనం మేనిఫెస్ట్ చేస్తాం? ఇప్పుడు అది మేనిఫెస్ట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే, జనరల్గా ఎవరైనా సరే ఇంక్లూడింగ్ మీ, ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఏదైనా కోరిక వచ్చినప్పుడు అబ్బా అవుతుందా, అబ్బా చేస్తామా, అవ్వకపోతే చిన్న భయం ఉంటుంది, నెగటివ్ థాట్ అది వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనందరికి. ఆ థాట్ ప్రాసెస్ని సెపరేట్ చేయడమే రైట్ వే ఆఫ్ మేనిఫెస్టేషన్. ఆ థాట్ ప్రాసెస్ అసలు ఉండకూడదు. ఆ నెగటివ్ థాట్ ప్రాసెస్ అనేది, నెగటివ్ కూడా అనను నేను, డీరేలింగ్ థాట్ ప్రాసెస్ అంట. అంటే డీరేలింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ట్రైన్ వెళ్తోంది, ట్రాక్స్ మీద వెళ్తోంది, చక్కగా రైల్ పట్రీ మీద వెళ్తోంది, అది ట్రైన్ చక్కగా వెళ్తోంది. డీరేలింగ్ అనేసరికి లేకపోతే కొంచెం అది స్లో అయినా, లేకపోతే ఏదైనా స్టేషన్లో హాల్ట్ అయినా ఎక్కువసేపు ట్రైన్ డీలే అని మనం చెప్పుకుంటాం. అలాగే మన థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ నెగటివ్ ఎమోషన్ని కానీ కనుక అవుతుందా, చేయగలుగుతామా, అవ్వకపోతే అనే ఆలోచనని కనుక మనం అటాచ్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మన థాట్ ప్రాసెస్ డీరేల్ అయిపోతుంది, స్లో అయిపోతుంది. అప్పటిదాకా మనం ఎంత స్పీడ్తో అయితే ముందుకెళ్తామో అది ఆ పెట్టిన ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో ఆ కోరిక నెరవేరటం కూడా ఆబ్వియస్లీ స్లో అయిపోతుంది. సో అక్కడ ఆ స్లోనెస్ అనేది మనం దాన్ని అట్రాక్ట్ చేయకుండా ఉండాలి అంటే అసలు డౌట్ వద్దు, అసలు దాని గురించి డౌట్ వద్దు, అసలు భయం వద్దు. భయం ఎందుకు? మనం కనుక క్లియర్గా ఉన్నాము, మన ప్రిపరేషన్ కరెక్ట్గా ఉంది, మనం చక్కగా డ్యూ డెలిజెన్స్, మనం ఆ పర్టికులర్ థాట్కి ఏదైతే యాక్షన్ ఇవ్వాలో అంటే చదువుకోవడం, చక్కగా క్రమబద్ధంగా మనం ఒక డిసిప్లిన్లో వెళ్ళిపోవడం, ఇలాంటివి చేసుకుంటున్నాం అనుకోండి, ఇంకా డౌట్ ఎక్కడిది? లేనే లేదు కదా. కరెక్ట్. సో అది మేనిఫెస్టేషన్ అంటే. ఖచ్చితంగా మేనిఫెస్టేషన్ వలన కోరికలన్నీ మన ఏదైతే ధర్మబద్ధమైన కోరికలు ఉంటాయో చాలా చక్కగా మనకు అవి నెరవేరుతాయి. సరే, డౌట్ అనేది ఉండద్దు, సెకండ్ థాట్ అనేది ఉండద్దు అనేది మీరు చెప్తున్నారు. సరే, ఇక ఈ మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలి? ఓకే, చాలా చాలా పద్ధతులు ఉన్నాయి పద్మిని. రకరకాలు చేసుకోవచ్చు, బోల్డ్. మనం రాబోయే ఎపిసోడ్స్లో మళ్ళీ మాట్లాడుకుందాం దీని గురించి. బట్ ఇవాళ మన వ్యూవర్స్ కోసం ఒక చిన్న టెక్నిక్ అనేది నేను చెప్తాను. చాలా చాలా ఈజీ. మనం ముఖ్యంగా యాజ్ గర్ల్స్ చేసిందే. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది చేస్తారు ఇది. అంటే ఇప్పుడు పెళ్ళి అవ్వక ముందు ఒక ఆలోచన, ఒక హస్బెండ్ అంటే ఒక ఆలోచన, అదొక కోరిక, ఆ డ్రీమ్ ల్యాండ్ లోకి వెళ్ళిపోతాం కదా హీరోల్ని చూసి స్క్రీన్ మీద. అది కూడా ఒక మేనిఫెస్టేషనే కదా, సింపుల్ భాషలో, అంటే అందరికి కనెక్ట్ అవ్వాలి అంటే. అది మనం ఎలా అయితే ఆలోచించి ఆ చిన్న నవ్వు ఒకటి వస్తుంది మనకి ముఖం మీద. ఆ పర్టికులర్ నవ్వే ఆ ఫీలింగ్ ని జనరేట్ చేస్తుంది, ఆ హార్మోన్ ని జనరేట్ చేస్తుంది మనకి బ్రెయిన్ లో. ఆ హార్మోన్ ఎప్పుడైతే జనరేట్ అవుతుందో మన సబ్ కాన్షియస్ లో ఆ థాట్ అనేది రిజిస్టర్ అయిపోతుంది. ఇట్ ఈస్ అన్ అబ్సల్యూట్ సింపుల్ సైకలాజికల్ సైన్స్, న్యూరో సైన్స్. ఆ థాట్ అనేది, ఆ పర్టికులర్ హార్మోన్ మనకి రిలీజ్ అయినప్పుడు అది ఆ సెక్రీషన్లో, ఆ సబ్ కాన్షియస్లో అది డీప్ రూట్ అయిపోతుంది. సో ఇక్కడ మనం దీన్ని వాడుకుని ఎలా మేనిఫెస్ట్ చేసుకోవచ్చో చెప్తా. 51 సెకండ్స్ కానీ 53 సెకండ్స్ కానీ అందరూ కూడా చక్కగా ఎప్పుడైతే మీరు ఫ్రెష్గా ఉంటారో, అంటే జనరల్గా మార్నింగ్ టైం, ఎర్లీ మార్నింగ్ అయితే మీరు ఫ్రెష్గా ఉంటారని నేను అనుకుంటున్నాను. లేకపోతే మీ టైమింగ్ కన్వీనియన్స్ని బట్టి
మీకు ఈవినింగ్ కన్వీనియంట్ అంటే ఈవినింగ్ నైట్ పడుకునే ముందు అయితే నైట్ పడుకునే ముందు. కానీ నైట్ పడుకునే ముందు ఏమవుతుందంటే రోజంతా మనం చేసిందంతా ఓవర్లోడ్ నెత్తి మీద ఉంటుంది ఆ స్ట్రెస్. అప్పుడు కాకుండా ఉదయం లేవగానే ఫస్ట్ 5 మినిట్స్ ఎలాగో కొంచెం స్లోగానే ఉంటాం కదా. సో ఆ ఫస్ట్ 5 మినిట్స్లో 51 సెకండ్స్ కానీ 53 సెకండ్స్ కానీ ఇదే ఎందుకు 51 ఎందుకు 53 ఎందుకు కూడా చెప్తా. 51 అనేది 5 + 1 6 వీనస్కి సంబంధించిన నెంబర్. 53 5 + 3 యాక్షన్ నంబర్ 8 సాటర్న్కి సంబంధించిన నెంబర్. సో ఈ 2 నంబర్స్కి అసోసియేట్ అయి ఉంటాయి మన డిజైర్స్, మన కోరికలు, మన ఫ్యాంటసీస్, మన డ్రీమ్స్. నంబర్ 6 యాక్షన్లో పెట్టాలి, మొమెంటం రావాలి, దానికి ఒక స్పీడ్ అనేది రావాలి. అంటే మనకు ఒక స్ట్రక్చర్ కావాలి, ఒక డిసిప్లిన్ కావాలి. అది రావాలి అంటే సాటర్న్ పిక్చర్లో ఉండాలి. నంబర్ 8. సో 51 ఆర్ 53 సెకండ్స్ కామ్గా కూర్చోండి. డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారా, మీ మంచం మీద మీరు కూర్చుంటారా, మీ పర్టిక్యులర్ ఫేవరెట్ స్పాట్ మీ ఇంట్లో, మీ ఆఫీస్లో ఎక్కడ కూర్చుంటారో కూర్చోండి. కళ్ళు మూసుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు, ఫ్లాట్ అనుకుంటున్నారు. ఆ పలానా అపార్ట్మెంట్ చాలా బాగుంది, ఆ పలానా అపార్ట్మెంట్లో నేను ఎట్లా అయినా ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు. కానీ అది ఎప్పుడు అవుతుందో మీకు తెలియటం లేదు. మీరు ఏం చేస్తారు? ఆ ఇల్లు అవుతుందా అని మేనిఫెస్ట్ చేయొద్దు. మీరు ఇల్లు కొనుక్కున్న తర్వాత మీ ఇంటీరియర్స్ని మేనిఫెస్ట్ చేసుకోండి. అంటే తలుచుకోవాలి. తలుచుకోండి. ఇప్పుడు ఆ ఇంట్లో మేము ఉన్నాము, ఇంట్లో మేము ఉన్నాము, ఆ ఇంటి కలర్స్ ఇలా లావెండర్ కలర్ ఉండాలి, లేకపోతే పింక్ కలర్ ఉండాలి, లేకపోతే లైట్ బేజ్ కలర్స్ ఉండాలి, బెడ్రూమ్ ఇలా ఉండాలి. ఆ పర్టిక్యులర్ పీస్ ఆఫ్ ఫర్నిచర్ మీకు ఎక్కడో నచ్చి ఉండొచ్చు, ఎక్కడో ఏదో షోరూంలో. ఆ పర్టిక్యులర్ ఫర్నిచర్ని అనుకోండి. మీ ఆఫీస్ స్పేస్ని ఊహించుకోండి. మీరు ఎప్పుడైతే ఊహించుకుంటారో న్యూరలాజికల్ ప్యాటర్న్ అనేది సెట్ అయిపోతుంది అక్కడ. సైకలాజికల్గా మీకు అక్కడ సెట్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే చాలా ఫాస్ట్గా మేనిఫెస్ట్ అయిపోతుంది అది. అండ్ మీరు చేసినప్పుడు ఖచ్చితంగా అవుతారు. నేను అప్పుడు అది అనుకున్నాను, ఇది అయింది. అది మనం ఏమనుకుంటామంటే నేను అనుకున్నాను, అది అయింది, నేను చేశాను చూసావా అనుకుంటాం. చాలా సార్లు అవుతుంది. అప్పుడు మనం రియల్లీ గ్రేట్ఫుల్గా ఉండవలసింది మన న్యూరో ప్యాటర్న్కి. ఆ న్యూరో ప్యాటర్న్ అది ఆ పర్టిక్యులర్ థాట్ని చక్కగా రిజిస్టర్ చేసుకుని పర్మనెంట్ మెమరీలో స్టోర్ చేసేసి పెట్టేస్తుంది. సో 51 సెకండ్స్ 53 సెకండ్స్ చూస్ చేసుకుని అది మాత్రమే ఆలోచించి దాని తర్వాత ఏం చేయాలి? దాన్ని మాత్రమే ఆలోచించి ఆ 51 సెకండ్స్ అట్లా మెడిటేషన్గా అదే ఆలోచించండి. ఇది ఇంటి ఎగ్జాంపుల్ చెప్పాను. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో జర్మనీయో ఎక్కడికో చదువుకోవడానికి వెళ్దాం అనుకుంటున్నారు, మీరు ఒక స్టూడెంట్. అప్పుడు మీరు ఏం చేస్తారు? జర్మనీ వెళ్దాం అవుతుందా, డాడీకి లోన్ వస్తుందా, నేను ఇది కడతానా, ఆ తర్వాత ఇంట్లో అప్పులు ఎలాగా, ఇవన్నీ ఆలోచించొద్దు. అవన్నీ తర్వాత సంగతి, తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి మీరు ఏం చేయాలి? జర్మనీ వెళ్తాను, ఆ పర్టిక్యులర్ కోర్స్ నా ఫేవరెట్ కోర్స్. 51 సెకండ్స్ కామ్గా కళ్ళు మూసుకుని ఆ జర్మనీ వెళ్ళిన తర్వాత నేను ఇది చదువుకుంటాను, ఆ పర్టిక్యులర్ కోర్స్కి నాకు ఈ ఉద్యోగం వస్తుంది. ఊహించండి ఏ కంపెనీ మీరు టార్గెట్ చేస్తున్నారు, ఆ కంపెనీలో మీ ఫస్ట్ డే మీరు నడుస్తున్నారు. అది ఊహించండి. ఎందుకు ఊహించలేరు? అదే కదా ఆ దృఢ సంకల్పమే. మనం చక్కగా ఊహించవచ్చు. ఆ ఫస్ట్ డే మీరు వాక్ టాల్ అండ్ వాక్ విత్ కాన్ఫిడెన్స్. మీరు ఎప్పుడైతే యు వాక్ టాల్, మీరు వంగకుండా నడవడం, మీరు అది ఊహించండి. ఆ కంపెనీలో నడవడం, ఐఎమ్ సో షూర్ యూ గోనా వర్క్ ఇన్ దట్ డ్రీమ్. ఎన్నాళ్ళు ఇలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది? ఎంత ఫాస్ట్గా మీరు ఆ డ్రీమ్కి దగ్గరగా ఉన్నారు దాన్ని బట్టి కూడా ఉంటుంది. అండ్ యాస్ట్రాలజికల్గా కూడా మన దశలు అవన్నీ కూడా మనకి ఇది మనకి సపోర్ట్ ఇవ్వాలి. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు స్టూడెంట్ ఫైనల్ ఇయర్లో ఉన్నారు, థర్డ్ ఇయర్లో ఉన్నారు, చేయండి, అప్పటి నుంచే చేయండి, నో ప్రాబ్లం. డిజైర్ అనేది మనకి ఫుల్ఫిల్ అయ్యేంత వరకు చేసుకుంటూ ఉండాలి. అండ్ చాలా ఫాస్ట్గా అవుతాయి పద్మిని. అవేమి సంవత్సరాలు ఏం పట్టు. ఇప్పుడు మీరు అంటూ ఉంటే నాకు ఒక విషయం స్ఫురణలోకి వస్తుంది, నాకు గుర్తొస్తుంది. అప్పటి వరకు నాకు తెలియదు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి. ఇప్పుడు నేను ఎపిసోడ్ చేసే ముందు కూడా ఏంటండి మేనిఫెస్టేషన్ అంటే అని అడిగానా? నాకు నిజంగా తెలియదు. నా లైఫ్లో కూడా జరిగింది. అంటే ఇది ఒక చిన్న పర్సనల్ విషయము షేర్ చేసుకుంటున్నా. అంటే పెళ్లి, మీరు ఇందాక పెళ్లి టాపిక్ తీశారు కాబట్టి మన ఇద్దరు అమ్మాయిలే కాబట్టి సరే రిలేట్ అవుతాం కదా. నేను అనుకున్నాను జరిగింది అనే దానికి ఎగ్జాంపుల్ నా లైఫ్ లో కూడా ఏం జరిగిందంటే, నా పెళ్లిలో నేను పెళ్లి కూతుర్ని చేసినప్పుడు పెళ్లి పీటల మీద కూర్చునేటప్పుడు నేను కట్టుకోవాల్సిన చీర ఏంటి అని నేను చాలా రోజులు ఊహించుకునేదాన్ని. చిలకాకు పచ్చ అలాగే పింక్, ఈ 2 కాంబినేషన్స్ లో చీర ఉండాలి అని చాలా రోజులు ఊహించుకున్నాను. పల్లకిలో నేను వెళ్ళాలి,
అని ఊహించుకున్నాను. ఆ. అది నా రియల్ లైఫ్ లో జరిగింది. సో స్వీట్. ఎగ్జాక్ట్ గా అదే కలర్ శారీ, అలాగే నేను ఏదైతే ఊహించుకున్నానో కొన్నేళ్ల పాటు ఏదో సరదాగా ఆ డిజైర్ ఉంటుంది కదా, తప్పకుండా, ఇలా తప్పకుండా. ఉండాలి, పెళ్లిలో నాకు ఇలా ఉండాలి, ఆ మేళ సన్నాయి ఏదైతే ఉందో ఆ సన్నాయి ఇలా ఉండాలి అని రైట్ అలా ఊహించుకున్నాను. అదే జరిగింది లైఫ్. రైట్ సో రైట్. మేనిఫెస్టేషన్ డస్ వర్క్. అవును, ఇట్ డెఫినెట్లీ వర్క్స్. అండ్ నేను ఇంకా తొందరగా పెళ్ళి అవ్వాలి, సంబంధాలు ఫిక్స్ అవ్వట్లేదు, అస్సలు అవ్వట్లేదు అంటే నేను జనరల్గా వాళ్ళకి ఒకటి చెప్తాను. ఏంటంటే అమ్మాయి అయితే మీరు పల్లకి అన్నారు కాబట్టి నాకు అది లింక్ అయింది. పల్లకిలో అమ్మాయిని మోసుకుపోవడం ఆ పిక్చర్ ని గూగుల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకో నా ఉన్నాయి కదా, నేను పెడతాను ఇప్పుడు చూడండి ఒకసారి. అంటే పాత కాలం పల్లకి నాది. ఆ పల్లకిని తెప్పించుకుని మరి అది ఉంది, నేను ఫోటో కూడా ఇస్తాను చూడండి సరదాగా. తప్పకుండా ఆ ఫోటోని గనక మీరు మీ బెడ్రూమ్ లో సౌత్ వెస్ట్ వాల్, ఎవరైతేనమ్మా ఆడపిల్లలు మీరు తొందరగా పెళ్ళవ్వాలి, సంబంధాలు కుదరట్లేదు, మీకు నచ్చిన సంబంధం రావట్లేదు అనుకుంటున్నారో, బట్ ఆఫ్ కోర్స్ మళ్ళీ మీ దశలు కూడా డిస్క్లైమర్, ఇది మీ దశలు కూడా మీకు సపోర్ట్ చేయాలి ఇక్కడ. సరైన సమయంలో కళ్యాణమైన కక్కొచ్చినా ఆగదు అని సరైన సమయానికి. ఆ పర్టికులర్ మీ బెడ్రూమ్ లో మీరు ఎక్కడైతే పడుకుంటారో ఇంట్లో, అక్కడ సౌత్ వెస్ట్ కార్నర్ లో ఈ పల్లకిని మోసుకుపోతున్న పల్లకిలో కూర్చున్న అమ్మాయి ఫోటోని మీరు అక్కడ పెట్టేసుకోండి. చాలా తొందరగా పెళ్ళవుతుంది. నేను చేశాను పద్మిని, నా పెళ్ళప్పుడు నేను చేశాను ఇది. నాది అయిన తర్వాత నేను ఐ పాస్డ్ ఇట్ ఆన్ టు సమ్ అదర్ కొలీగ్ అనమాట ఆఫీస్ లో. ఆ ఫ్రేమ్ ని ఇంకొక అమ్మాయికి ఇచ్చేసాను. నీకు పెళ్ళైపోతుందని. యాక్చువల్లీ ఆ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదు, అస్సలు ఇష్టం లేదు. ఆ అమ్మాయి స్పిన్స్టర్ గా ఉండిపోతాను అనుకుంది. నేను చెప్పలా ఆ అమ్మాయికి పర్పస్ ఏంటి అనేది. నాకు చాలా మంచి పాప, మంచి చక్కగా సుగుణవంతురాలు, నాకు భలే ముచ్చటేసేది ఆ అమ్మాయిని చూస్తే. ఏం చెప్పకుండా ఇది నీ గిఫ్ట్ తీసుకో అంటే చాలా థ్యాంక్స్ మేడం అని చెప్పేసి పెట్టేసుకుంది. పెళ్ళైపోయింది. 4వ నెలలో పెళ్ళైపోయింది. అప్పుడు చెప్పాను, నీ పెళ్ళవుతోంది కదా, ఈ ఫ్రేమ్ వేరే వాళ్ళకి ఇచ్చేయమ్మా అని. సూపర్ మంచి, అసలు భలే మంచి ట్రిక్ ఇది. సూపర్ అండి, చాలా చక్కగా వివరించారు. ఇక ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇప్పుడు ఒక మంచి రెమెడీ లాగా కూడా చెప్పారు కాబట్టి రకరకాల కోరికలకి ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి అనేది నెక్స్ట్ ఎపిసోడ్స్ లో తప్పకుండా. చాలా థ్యాంక్స్ అండి. నమస్తే. నమస్తే పద్మిని.